మహాపత్రికలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మోగిన ఎన్నికల నఖారా ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ వెంటనే సర్పంచ్ ఎన్నికలు 2 దశల్లో పరిషత్ 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 9న నోటిఫికేషన్ ఆ రోజు నుండే నామినేషన్లు వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నఖారా మోగింది. అయితే మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లు 9 నుంచి 9, 13 తేదీల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అలాగే 21, 27, 23, 27 తేదీల్లో ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇటు ఏవి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నఖారా మోగింది. ఈ మేరకు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఈ మేరకు సోమవారం మీడియా సమావేశంలో వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది వెల్లడించారు. ముందుగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ 5 దశల్లో జరుగుతుందని రాణి కుముదిని తెలిపారు. ఇక 17,733 గ్రామ పంచాయతీలు 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఆమె తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రేవంత్ మాస్టర్ స్కెచ్, బీఆర్ఎస్ బీజేపీకి షాక్ చూసుకోవచ్చు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రధానంగా హైకోర్టు కూడా 2 నెలల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నఖారా ముగించింది. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ఈ మేరకు షెడ్యూల్ ని ప్రకటించింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు న్యాయ నిపుణులు కూడా కొంత మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అంటే కూడా జరగడం కొంత మేరకు సందేహమే అంటున్నారు. దానికి ప్రధాన కారణాలు కూడా చూసుకుందాం. అయితే అద్భుతం జరిగితేనే స్థానిక ఎన్నికలు న్యాయ నిపుణుల అంచనా కొట్టివేసే ఛాన్సే అధికం. రాష్ట్ర ఎన్నికల సంఘ రిజర్వేషన్లు ఖరారు చేసింది, షెడ్యూల్ ను ప్రకటించింది. అయితే ఎన్నడూ లేని రీతిలో నోటిఫికేషన్ కు మాత్రం 10 రోజులు గడువిచ్చింది. హైకోర్టు రిజర్వేషన్ల జీవోపై నిర్ణయాన్ని అక్టోబర్ 8కి వాయిదా వేయడంతో 9న నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ జీవో నిలబడదని న్యాయ నిపుణులు, బీసీ సంఘాల ప్రముఖులు అంటున్నారు. కోర్టు ఇప్పటికే ఇలా ప్రశ్నలు వేసిందని, నిర్ణయమే వెలువడాల్సి ఉందని బీసీ సంఘ ప్రముఖులు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎందుకు జరగదు అంటున్నారంటే ఏదైతే ఎస్సీలు ఉండాల్సిన చోట్ల ఎస్సీ రిజర్వేషన్ల చోట్ల బీసీలకి, బీసీలు ఉండాల్సిన బీసీ రిజర్వేషన్ల చోట ఎస్సీకి సీటు కేటాయించడంతో అక్కడ కొంతమేరకు సందిగ్ధం నెలకొంది. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కులగణన అయితే జరిగింది. ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు అంటే ప్రధానంగా హైదరాబాద్ మొత్తం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే కులగణన అయితే జరిగింది. కానీ ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతాల్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు అనేది మాత్రం ప్రాపర్ గా ఇంతవరకు లెక్కలు బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో మరి ఎలా కేటాయిస్తారు? ఒకవేళ సీట్లు కేటాయిస్తే, ఒక కేటగిరీకి కేటాయిస్తే, ఒక ఎస్సీ సీటు చోట బీసీలకు ఇస్తే, బీసీ సీటు చోట ఎస్సీలకు ఇస్తే అది ఎలా కుదురుతుంది అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు మనం చూసుకున్నట్టయితే కానీ రాజకీయ విశ్లేషకులే కానీ, న్యాయ నిపుణులే కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశమే లేదు, ఖచ్చితంగా వాయిదా పడే ఛాన్స్లే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా అరెస్ట్, 500 సినిమాల పైరసీ, 3,700 కోట్ల నష్టం. మంత్రమాల్లో 40 సినిమాలు రికార్డ్, ఒకేడాది $1,00,000 సంపాదించిన ముఠా. ప్రధానంగా చూసుకోవచ్చు మనం ఏదైతే నిన్న సిపి ఆనంద్ కలిసి అంటే చిత్ర పరిశ్రమ అంతా కలిసి సిపి ఆనంద్ ని కలిసి పైరసీల విషయంలో కొంత మేరకు వారు వెల్లడించడం జరిగింది. ఏదైతే పైరసీల వల్ల ఎంత మేరకు నష్టపోయారు, 3,700 కోట్లు నష్టపోయామంటూ కూడా సినీ ప్రముఖులు సిపి ఆనంద్ ని కలిసి వివరించడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు ఎక్కువగా ఎక్కడెక్కడ పైరసీలు జరుగుతున్నాయి, డిజిటల్ ప్రింట్లు కూడా వెళ్తున్నాయి. అయితే ఎట్లా వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటూ కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. దీన్ని అరికట్టాలంటూ కూడా సిపి ఆనంద్ ని కలిసి ఇటు సినీ ప్రముఖులు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బాధ్యత కిషన్ రెడ్డిదే, వచ్చే ఎన్నికలు జమిలీ. మీడియా చిట్ చాట్ లో ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్. అయితే మనం చూసుకోవచ్చు అరవింద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిదేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. అయితే వచ్చే ఎన్నికలు జమిలీ అయ్యే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బాధ్యత కిషన్ రెడ్డికి అప్పగిస్తున్నామంటూ కూడా ఇటు మీడియా చిట్ చాట్ లో ఎంపీ అరవింద్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో ఎన్నికలు జమిలీ ఎన్నికలే వస్తాయి. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ గెలిచే అవకాశాలే లేదు, అట్లీస్ట్ బీఆర్ఎస్ తన ఉనికిని కూడా చాటుకోలేదు అంటూ కూడా నిన్న అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గిన్నీస్ రికార్డులోకి తెలంగాణ బతుకమ్మ. సరూర్ నగర్ స్టేడియంలో 66.5 అడుగుల బతుకమ్మ వేడుకల్లో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు,
ప్రజా గాయకురాలు విమలక్క ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే గిన్నిస్ బుక్ లోకి ఇటు బతుకమ్మ చేరడం జరిగింది, ఏదైతే తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచింది. అయితే మనం చూసుకోవచ్చు బతుకమ్మ పండుగకి ఎంత అరుదైన గౌరవం దక్కడం, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ గిన్నిస్ బుక్ అవార్డు దక్కడం అనేది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ అనే పేరు ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక పండక్కి గిన్నిస్ బుక్ రికార్డ్ దొరకడం అంటూ కూడా అదొక గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇటు సరూర్ నగర్ స్టేడియంలో కూడా 60